మీడియా మిత్రులకు నమస్కారాలు. మొన్న కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం పరిధిలో వైసీపీ మండల కన్వీనర్లు మా ఎమ్మెల్యే మీద అభివృద్ధి గురించి మాట్లాడారు. నేను మండల కన్వీనర్లకు ఒకటే కోరుతున్నాను. గత 5 సంవత్సరాల్లో మంత్రిగా ఉండి ఉషా చరణ్ గారు, మీరు కూడా ఆ రోజు మున్సిపల్ కౌన్సిలర్లు, మంచి చెడ్డ అన్ని పదవులు అనుభవించిన వారు. ఈరోజు ఆ రోజు లేని అభివృద్ధి ఈరోజు సంవత్సరంలోనే మా ఎమ్మెల్యే గారు దాదాపు కమ్మదూరు మండలంలో 2,75,00,000 పెట్టి సీసీ రోడ్లు వేయించాడు. అదే హనుమంతరాయుడు గారు, నీ కళ్ళు మూసుకొని ఉంటే కొంచెం తెలుసు, ఎందుకంటే నీ గ్రామంలో 45 లక్షల రూపాయలు పెట్టి సొంత నిధులతో కళ్యాణ మండపం నిర్మించాడు. ఆ తర్వాత నియోజకవర్గంలో 28 కోట్లు పెట్టి సీసీ రోడ్లు వేయించాడు. కమ్మదూరు మండలం కమ్మదూరు టు పేరూరు రోడ్డు 25 కోట్లతో ఆ రోజు శాంక్షన్ అయితే దాన్ని మీ డబ్బులు డిమాండ్ చేసి వాళ్ళు వెనక్కి పారిపోతే ఈరోజు దాన్ని పూర్తి చేస్తున్నారు. కస్తూరిబా స్కూల్లో 1,75,00,000 పెట్టి భవన నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ తర్వాత 50 లక్షలతో భవనాలు కంప్లీట్ అవుతున్నాయి. డిఎస్సి కోచింగ్ సెంటర్ పెట్టి ఎంతో మంది విద్యార్థులకు కోచింగ్ సెంటర్ పెట్టి ఆదుకున్నాడు. ఆ తర్వాత వాల్మీకులకు విగ్రహానికి దాదాపు 50 లక్షల రూపాయలు సొంత నిధులు ఇచ్చాడు. ఆ తర్వాత కురువ విగ్రహాన్ని పెట్టించి వాళ్లకు కళ్యాణ మండపానికి కూడా పార్సారథి గారు ఎంపీ గారు 50 లక్షల రూపాయలు 25 లక్షల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేశారు. ఇవన్నీ అభివృద్ధి కాదా? అభివృద్ధి గురించి మీరా మాట్లాడేది? మా ఎమ్మెల్యే గారిని ప్రతిదీ అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో మెప్పు పొందాలని చూస్తే ఎక్కడ మా కళ్యాణ నియోజకవర్గంలో ప్రజలు ఊరుకోరు. 2024లో 11 సీట్లు వచ్చాయి. ఇప్పుడు అవి కూడా కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఈ పత్రికా మూలకంగా వివరిస్తున్నా.